హలో నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని కోరుకుంటున్నానండి. మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహతి వ్లాగ్స్, మా ఇంటి ముచ్చట్లు. ఈరోజు నేను మీకు ఒక ట్రెడిషనల్ వంట చూపించబోతున్నానండి. ఇంతకుముందు వీడియోలో మీకు ములగాకు పొడి చూపించాను కదండి. అయితే కొద్ది రోజుల్లో నేను ఇంకొక వీడియో కూడా చేస్తానని చెప్పాను. సో అది ఈరోజు వచ్చిందండి. ఆ వీడియో చేయబోతున్నాను. ములగాకు కూర చేయబోతున్నానండి. నేను చాలా బాగుంటుందండి. దానికి కాంబినేషన్ మాగాయ పెరుగు పచ్చడి కూడా చేసి చూపించబోతున్నాను. అయితే ఇది అప్పట్లో మా అమ్మమ్మ వాళ్ళు, మా నాన్నమ్మ వాళ్ళందరూ కూడాను చేసేవాళ్ళండి. అప్పటి నుంచి కూడా ఉంది ఇది. సో ఆ తర్వాత మా అమ్మగారు వాళ్ళు, మా అత్తగారు వాళ్ళు కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నారు. సో ఇప్పుడు కూడా మేము అదే పద్ధతి ఫాలో అయ్యి ఇది ఆషాఢ మాసంలో చేసుకుంటామండి. ఈ కూర ఇంతకుముందు చెప్పినట్టుగా దాంట్లో చాలా విటమిన్స్ ఉన్నాయండి. చాలా మంచిది ఒంటికి మనకి తీసుకుంటే. ఇప్పుడు ఆషాఢ మాసం అందులో కొత్తగా చిగురు వచ్చి అది లేతగా కూర చేసుకుంటే చాలా బాగుంటుందండి. అది రిచ్ ఇన్ ఐరన్ కూడాను. సో అది తెచ్చుకుని మనం చేసుకుని ఇంట్లో పిల్లలకి దాని విలువలు చెప్పి వాళ్ళకి పెడితే వాళ్ళకు కూడా అర్థమవుతుందండి. నెక్స్ట్ జనరేషన్లో వాళ్ళు కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతారు. సో ఇంకా ఆలస్యం ఎందుకు, మనము ములగాకు కూర మాగాయ పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో నేను చూపించేస్తాను. ఈ వీడియోని మీ అందరూ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరందరూ కూడా ఇలాగే చేసుకోవాలని కోరుకుంటున్నానండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ములగాకు కూరకి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు అండి, ఒక 1/2 కిలో కందిపప్పు తీసుకున్నాను. పచ్చి కొబ్బరి అండి, ఒక టెంకాయ ఫుల్ కొబ్బరి తీసుకున్నాను. అయితే దీంట్లో ఎండు కొబ్బరి అస్సలు బాగోదండి. ఒకవేళ మీ ఇంట్లో పచ్చి కొబ్బరి లేకపోతే వెళ్ళి షాప్కి వెళ్ళి కొబ్బరికాయ తెచ్చుకుని కొట్టుకుని మరీ తురిమి ఇలా పెట్టుకోండి, ఇదే బాగుంటుంది. సో ఇవాళ చీఫ్ గెస్ట్ మన వంటకి ములగాకండి. సో ఇందాక చూపించిన విధంగా ఇలా ములగాకు అయితే తీసి పెట్టేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. దీనికి అసిస్టెంట్ మాగాయ అండి. దీంట్లోకి మాగాయ పెరుగు పచ్చడి సూపర్ కాంబినేషన్ అండి. అయితే మాగాయకి అసిస్టెంట్ పెరుగండి. ఇది లేకపోతే పచ్చడి అస్సలు బాగోదు. అయితే దీంట్లోకి పచ్చిమిరపకాయలు నేనైతే ఇలా చీల్చి పెట్టేసుకున్నాను. ఇంకా తగినంత కొత్తిమీర అండి. సో మనము ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఒక బాండి పెట్టుకుని ఈ ఆకు కందిపప్పు కలిపి మనం మగ్గ పెట్టేసుకుందాం. ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఇది ట్రెడిషనల్ కూర కాబట్టి నేను ఇలా మట్టి కుండనైతే తీసుకున్నానండి. ఇందులో ఇలా శుభ్రపరచుకున్న ఆకుని ఇందులో వేసేసుకుందామండి. మొత్తం ఇలా వేసేసుకున్నాక దీని మీద కందిపప్పు ఏదైతే మనము వేసి పెట్టుకున్నామో అది వేసేసుకుని ఒక స్పూను పసుపు వేసేసుకుందామండి. దీంట్లో తగినంత నీళ్లు పోసేసుకుని పప్పుని మరీ ఉడికించద్దండి, మెత్తగా రాకూడదు. కొంచెం బద్దగా కొంచెం మెత్తగా ఉడికాలండి. అలా ఉన్నప్పుడు ఆ స్టేజ్లో మనం తీసేసుకుందాం. కూర మగ్గే లోపల మనము మాగాయ పెరుగు పచ్చడి చేసుకుందామండి. ఫస్ట్ ఒక బౌల్లోకి మాగాయ తీసేసుకుందాము. దాంట్లో ఇందాక పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకున్నాం కదండి కూరలోకి, ఇందులో కూడా చాలా బాగుంటుందండి. ఇందులో కూడా పచ్చి కొబ్బరి వేసేసుకుందామండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఆ తర్వాత మనము ఒక కప్పు పెరుగు ఇందులో వేసేసుకుందామండి. చాలా బాగుంటుందండి మాగాయ పెరుగు పచ్చడి కాంబినేషన్ ఆ కూరలోకి. ఇదైతే మనము ఇలా మిక్స్ చేసేసుకుందాము ఒక బౌల్లోకి. శుభ్రంగా ఇలా మిక్స్ చేసి పెట్టేసుకుందామండి. ఇలా పెరుగు ఇది కలిపి పెట్టుకున్నామంటే తర్వాత మనం పోపు వేసుకుని ఈ పచ్చిమిరపకాయలు అవి మనం లైట్గా ఫ్రై చేసేసి ఇందులో వేసుకుని లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. చాలా బాగుంటుంది. చూడండి
పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూసారా, ఇలా అనగానే విరిగిపోతుంది. సో ఈ స్టేజ్లో మనం ఆఫ్ చేసేయచ్చండి. ఎందుకంటే ఇంకా ఉంచితే ఇది పప్పు అనేది ముద్దగా అయిపోతుంది, కూరకి బాగోదు. సో అయిపోయిందండి. దీన్ని మనము స్ట్రెయినర్లో స్ట్రెయిన్ చేసేసుకుందాం. ఇలా మళ్ళీ అది క్లీన్ చేసేసుకుని ఇలా బాండి పెట్టేసుకుని మళ్ళీ ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందామండి పోపులోకి, కూరకి. ఇందులో మనము తీసి పెట్టుకున్న పోపు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అండి ఇందులో వేసేసుకోవాలి. వేసుకుని ఇందులో ఇలా కలవచ్చు. ఇందులోనే కాస్త ఎండుమిరపకాయలు ఇలా తుంపి పెట్టుకుని ఇందులో వేసేసుకోవాలండి. కాస్త పోపుని ఎర్రగా వేపుకుందామండి. ఇప్పుడు వేగిపోయింది కదా, ఇంగు వేసేసుకుందామండి. వేసేసుకుని ఇంగు ఇప్పుడు దీన్ని ఇందులోకి షిఫ్ట్ చేసేసి కూరని ఇప్పుడు ఒకసారి అడుగున పైన ఇట్లా కలిపేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపెట్టేసుకోవాలి. ఒకసారి ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారండి, చక్కగా ఎక్సెస్ వాటర్ కూడా మీకు ఇంకిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో పచ్చి కొబ్బరి ఇందాక తీసి పెట్టుకున్నాం కదండి, ఇదంతా కూడాను ఇందులో వేసేసుకోవాలి. పచ్చి కొబ్బరి ఎక్కువే పడుతుందండి కూరలోకి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి మనం. ఒక్కసారి పచ్చి కొబ్బరిని కూడా ఒక 2 నిమిషాలు ఇలా మూత పెట్టి ఉంచేద్దామండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. వావ్, అయిపోయిందండి. ములగాకు కూర రెడీ. ఆదివారం ఆషాఢ మాసం స్పెషల్. పూర్వకాలం నుంచి వస్తుందండి. మా అమ్మ వాళ్ళు, మా అత్తగారు వాళ్ళు అందరూ కూడాను పూర్వకాలంలో ఇలాగే ఆదివారం కానీ బుధవారం కానీ ఈ కూర వండుకుంటామండి. సో అదే అనాదిగా మేము కూడా అలాగే ఫాలో అవుతున్నాం. రేపు మా నెక్స్ట్ జనరేషన్ మా పిల్లలు కూడా ఇలాగే చేసుకుంటారండి. చూసారు కదండి, ఎంతో రుచికరమైన ఆషాఢ మాసం కూర, ములగాకు కూర, ఇంకా మాగాయ పెరుగు పచ్చడి రెడీ. దాంట్లోకి సూపర్ కాంబినేషన్ ఇంకొకటి ఊరు మిరపకాయలు అండి, మజ్జిగ మిరపకాయలు. ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు కూడా ములగాకు తెచ్చుకుని ఇదే విధంగా చేసుకుని తినేయండి. బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్, మీ అన్నపూర్ణ ఐసోలా.